మన గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానం నందు వేయించేసిన శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులు పురజనులు అందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. రాజానగరం వరసిద్ధి వినాయక కమిటీ కుర్రోళ్ళు మొత్తం అందరూ ఇంకా చాలా మంది లేరు, పనుల మీద తిరుగుతున్నారు. మరి రేపు పొద్దున్న ఇవాళ భోజనాలు జరుగుతున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి అని అనుకున్నాం. ఓకేనా? ఓకే, ఈయన మా కమిటీ ప్రెసిడెంట్ చిన్న గారు, రాజానగరం. చిన్న ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఇది? 22 సంవత్సరాలు అండి. ఏంటి మనకి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? ఇయర్ అయితే గుర్తులేదండి, కానీ 22 సంవత్సరాల పైన ఉండొచ్చండి. కానీ దీనికి ఈ ఇదిలో ఉన్న భక్తులందరూ కూడా మాకు చాలా సహకారం చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఘనంగా చేసామంటే అది ముందు వాళ్ళకి ధన్యవాదాలు తీసుకోవాలండి. తర్వాత నా వెనకాల ఉన్న మా ఫ్రెండ్స్, అలాగే మన ఇంకా భక్తులు, రాజానగరం వ్యాపారస్తులు చాలా మంది, ప్రతి ఒక్కరు పేరు పేరునాక అందరి పేరు చెప్పలేం కనుక పేరు పేరున కూడా అందరూ మాకు వెనకాల ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. దీనికి మేము చాలా సంతోషం. మా దగ్గర పెట్టినప్పుడు కొంచెం కూడా రూపాయి ఉండదండి. ఎవరో ఒకరు అలాగా ముందుగా అప్పు చేసో లేకపోతే ఎవరో ఒకరిని అలాగా అడుగో ముందుగా వినాయకుని పెడతాం. అలాగే దాని తర్వాత సంతర్పణకి ఊరేగింపుకి కూడా అలాగే మన కమిటీ ద్వారానో లేకపోతే బయట ప్రజల ద్వారానో భక్తుల ద్వారానో అలాగే ఆయన జరిపించుకున్నాడు అంతే. మనం చేయట్లేదు, ఆయన చేసుకుంటున్నాడు. ముందు నడిపించుకుంటున్నాం, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. మా వెనకాల భక్తులు మా కమిటీ నెంబర్లో మా సహకారంతో ఎంత చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఒక చేయితో తప్పట్లు అవ్వవు, సౌండ్ రాదు, 2 చేయిలు వెళ్తాను. అలాగే అందరూ కలిసిన వల్లనే ఇంత ఘనంగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంత ఘనంగా చేస్తున్నామంటే అది అందరి వల్లని తెలియజేస్తున్నాం. ఇది లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు మనకి భోజనానికి? లాస్ట్ ఇయర్ 3500 4000 దాకా ఉంటుందండి మన ఎప్పుడు. ఇప్పుడు కూడా 4000 మించండి. ఎందుకంటే ఫస్ట్ మన సంతర్పణ ఇది 4000 పైగానే ఉంటారని ఊహిస్తున్నాం. దాని తగ్గట్టు జాగ్రత్తగా చూసుకుని అన్ని కూడా ఈ వాటికి చాలా అన్ని కూడా అయిపోయినాయి. కూరగాయలు గట్రా ఏర్పాట్లు చేస్తాం. బిర్యానీ ఒకటి ఉందండి, అది అయిపోగానే టెంట్లో ఏం చేసి అంటే మనకి పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్కూల్ బస్సులు ఉన్నాయండి. అవి 10 దాకా స్కూల్లో తిరుగుతూనే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత టెంట్లు వేయించి అక్కడ నుంచి ఆ రైస్ అని సాంబార్ అని మా కమిటీ వారు అందరూ కూడా చూస్తుంటారు. అక్కడ నుంచి మన భక్తులు అలాగే గుడి కమిటీ వారు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి మా కమిటీ వాళ్ళు అందజేస్తుంటారు, వాళ్ళు వడ్డిస్తుంటారండి. ఓకే, ఈ సంవత్సరం ఎంతమందికి వండించాం? 4000 మందికి. 4000 మందికి. సో సరుకులు అవన్నీ మనకి బాగానే సెట్ అయినాయి అయితే? బాగానే సెట్ అయినాయి. అలాగే మనకి పక్కన సాయి గారు కూడా వాటర్ కానీ ఊరేగింపు టాటర్ కానీ కూరగాయల్లో సహకారం కానీ ఆయన కూడా బాగా చేస్తారండి. సరే, పేరు పేరు అందరూ కూడా మాకు ముందు నడిపిస్తాం వల్ల ఇంత అలా సాగుతుంది. ఓకే, సరే అయితే ఇప్పుడు వెళ్ళి అసలు ఏమేమి వండారు ఏంటి అన్న చూద్దాం. దీనికి ఈ సంవత్సరం ముఖ్య పాత్రలు కూడా ఉన్నారండి. ఆయన పేరు తెలియకుండా ఆయనకి మరోసారి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదే ఈ సంవత్సరం బొమ్మ ఇచ్చిన దాత ఆయన, ఎందుకంటే పేరు ఫీల్ అవుతారు. అన్నవరం ప్రసాదం అప్పుడు దీంట్లో లైన్గా పులిహార అండి. అది పులిహార, వైట్ రైస్, ఈయనేనండి మన వంట మాస్టర్ గారు, రాజు గారు. ఇవాళ మన భోజనాలు అయ్యి ఈయనే. ఏమి వండేవండి వాళ్ళ? వంకాయ బిర్యానీ, సాంబారు, వైట్ రైస్. ఎప్పుడు స్టార్ట్ చేసామండి వంటలు? రాత్రి 7-8 టైంకి స్టార్ట్ చేసి ఉంటారు అయితే. ఇంకా అన్నీ అయిపోయినట్టేనా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అన్నీ రెడీ? ఓకే, రైస్ అది ప్రస్తుతానికి ఎంతమందికి వండారు? 4000 మందికి వండారు. ఓకే, ఈయన రాజు గారు, రాజానగరం. మనకి వంటలు అవి చేసింది ఈయనే అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. వంకాయ పచ్చని కర్రీ. ఓకే.
ఇంకా అదేంటి, అది బిర్యానీ అవుతుందా? అది ముట్టుకోకండి, ఖాళీలా ఉంది. సాంబార్ సాంబార్, ఇది కూడా సాంబారే. ఇది బిర్యానీ, ఇది బిర్యానీ, రెండు బిర్యానీ. ఇది బిర్యానీకి అవుతుందా? బిర్యానీ రెడీ అవుతుంది, రైస్ రెడీ అవుతుంది, రోటి పచ్చడి, ఇంకా చింతపండు అది నెక్స్ట్ ప్రిపరేషన్. ఎమ్మి ఎమ్మి బిర్యానీ. ఓకే, సాంబార్ చేస్తున్నారు ఇప్పుడే. మిగతా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. మిగతా కమిటీ కుర్రాళ్ళు కూడా బిజీ బిజీ అందరూ. ఇప్పుడే సాంబార్ ఇస్తున్నారు, మళ్ళీ ఎందుకైనా మంచిదని నెక్స్ట్ సాంబార్ కూడా గెట్టింగ్ రెడీ. మధ్యలో చూసారా అది బెల్లం. అది చాలామంది అంటూ ఉంటారు, మామూలుగా ఇంట్లో చేసుకునే సాంబార్ల కన్నా షాప్స్లో తీసుకునే సాంబార్ కన్నా సంతర్పణ సాంబారే బాగుంటుందని. అదేంటో మరి మ్యాజిక్ తెలీదు. అది లేడీస్కి సపరేట్ సీటింగ్. సీనియర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అన్నీ. లేడీస్ అందరికీ ఇక్కడ సపరేట్గా పెట్టేస్తాం అనమాట, గొడవ లేకుండా. ఏం పెట్టారు ఇప్పుడు? బిర్యానీ, ఏంటిది, పులిహార. పులిహార, స్వీట్. పడేయట్లే, చూపించు, పడేయద్దులే. ఇది చూసారా, ఈ సెటప్ అంతా చిన్న చేసింది అనమాట. తెలుసు కదా, వెల్డింగ్ షాప్ ఉంది చిన్నకి. సో ఈ సెటప్ అంతా తనే చేశాడు. శివుడికి తలస్నానాలు అనమాట. ఈ ఏనుగునంతా కూడా తనే షాప్లో చేశాడు. పైన ఒక చిన్న వినాయకుని పెట్టాడు, మరి క్యూట్గా ఉంది కదా. అది పెద్ద వినాయకుడికి ముందు బాల వినాయకుడు అనమాట. అది వీడియోలో ఫుల్గా రావట్లేదు, కొంచెం వెనక్కి వెళ్తే ఇద్దాం. ఓకే, అది బాగా చేశాడు. అది వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ కమిటీ కుర్రాళ్ళు అనమాట, కాబోయే కమిటీ కుర్రాళ్ళు వీళ్ళు. అది బయట పనులు జరుగుతున్నాయి, చిన్న అనౌన్స్మెంట్ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు ప్రస్తుతం. తర్వాత తను మిగతా పనులకు వెళ్ళిపోతాడు. మా బొమ్మను చూపించలేదు కదా, ఇదిగో మా గణపయ్య. సరే, గణపయ్య నుదుటి మీద హనుమయ్య, ఆంజనేయ స్వామి గద. బొట్టు కూడా చూడండి ఎంత బాగా చేస్తారు. అడ్డు పొద్దునే పూజ అయింది. ఏనుగును ఫుల్గా చూపించలేదు కదా, తప్పు. ఇది ఏనుగు చిన్న తయారు చేస్తాడు, వినాయక చవితి కోసమని స్పెషల్గా తయారు చేశాడు. ఏనుగు పైన చిన్న వినాయకుడు, ముందు తొండం దగ్గర శివయ్య. అది బాగా వచ్చింది కదా. గెట్టింగ్ రెడీ. ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఇంకా అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. కాసేపు అయితే అస్సలు ఉంచడానికి కూడా ఖాళీ ఉండదు. అది వరసిద్ధి వినాయక కమిటీ కుర్రోళ్ళు. స్పెల్లింగ్ కొంచెం తప్పు రాశారు, అంటే మా వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి, సో తెలుగు రాదనమాట. అందుకని కుర్రోళ్ళు అంత రాయకుండా కుర్రోళ్ళు అని రాశారు. అది అది ఓకే. రైసు సాంబారు అక్కడ పెడితే రష్ అయిపోద్దని సపరేట్గా పెడుతున్నారు అనమాట. అది సాంబార్ అయిపోయినప్పుడు పెద్ద దాంట్లోకి వెళ్ళి ఫిల్ చేసుకుంటారు. క్యూ స్టార్ట్ అవుతుంది, జనాలు వస్తున్నారు, అరేంజ్ చేస్తున్నారు మొత్తం. మాస్టర్ జనాలు వస్తున్నారు, తొందరగా సర్దేయాలి, జనాలు వస్తున్నారు. వెంకటరత్నం కష్టపడుతున్నాడు. అది ఇక్కడ చూసాం కదా ఇందాక, సాంబారు రైస్ పక్కకు పెట్టారు. సేమ్ ఈ సైడ్ కూడా మళ్ళీ సాంబార్ రైస్ పక్కన పెడుతున్నారు.
మనకు సంతర్పణ చేసేటప్పుడు ఏంటంటే ఐటమ్స్ దగ్గర తక్కువ మంది ఉంటారు, సాంబారు రైస్ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఒకేసారి వస్తారు కాబట్టి వాటికి మాత్రం ఎక్కువ కౌంటర్స్ పెడతాం అన్నమాట. లేడీస్ అందరికీ ఇందాక చూపించాను కదా, లేడీస్ అందరికీ అది బలపట్టుకోవాలి బలపట్టుకోవాలి. ఓకే సపరేట్ కౌంటర్ దగ్గర మన వాళ్ళు హాయ్ అది పాడైపోయినాయి భోజనాలు. ఇవాళ ఒక రోజుకి రోడ్డు ఆపేస్తాం అనమాట, బస్సు అడ్డంగా పెట్టేసాము ఎవరు రాకుండా. నెక్స్ట్ అన్నవరం ప్రసాదం, పులిహార, బిర్యానీ, కర్రీ ఏంటది వంకాయ కదా, వంకాయ బటానీ కర్రీ, బంగాళదుంప కర్రీ, నెక్స్ట్ రోడ్ పచ్చడి ఏదో పచ్చడి అది అది. కుర్రాళ్ళు ఇంకా ఎవరు రాక కొంచెం ఫ్రీగా ఉన్నారు, గంట పోయాక తీరిపోద్ది మొత్తం అందరికీ బాగా. ఇక్కడ ఇప్పుడు చూడండి అసలు చూడండి ఇప్పుడు రోడ్డు ఎంత ఖాళీగా ఉందో, కాసేపు అయ్యాక ఒక గంట అయ్యాక చూపిస్తాను. అప్పుడు అసలు ఇంకా మొత్తం అసలు ఏం ఉండదు అనమాట, నుంచోడానికి కూడా గ్యాప్ ఉండదు, అంత అలా ఉంటుంది. అందరూ ఇక్కడ భోజనాలు అవి ప్లేటు ఐటమ్స్ అన్నీ తీసేసుకొని అలాగా సాంబార్ నా సైడ్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయి. అది లేడీస్ సెక్షన్ కూడా సేమ్ ఐటమ్సే. అన్నదండ కార్యక్రమం మొదలైంది కావున యావత్ భక్తులకు స్వామివారి ప్రసాదం స్వీకరించబోతున్నాం. ఆనవారికి గ్రామాల ఎదురుగా రోడ్డు మీద జరుగుతున్నామా భక్తులు ప్రత్యేకంగా మీకు ఏర్పాటు జరిగింది, ప్రసాదం స్వీకరించబోతున్నాం. అలాగే మీరు చిన్న ప్రసాదం ప్రయత్నం దయచేసి ఏంటండి ఏమంటున్నారు వాళ్ళ పులిహార వెంకటరత్నం చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడు. స్వామివారి కాసంతో వంకాయ గ్రామం డబ్బులన్నీ దాచేసుకుని 50 రూపాయలు చందా చదివించిన సచివాలయం ఉద్యోగి రాజమండ్రి సచివాలయం కోట్పల్లి బస్ స్టాండ్ దగ్గర. అది మళ్ళీ అక్కడ తెలియదు అనుకుంటారేమో. కమిటీ కుర్రాడు అయి ఉండి ఫస్ట్ తినేస్తున్నావు, సిగ్గులేదు అసలు? సిగ్గు ఉంది, పని ఉందా? ఓకే. రైస్ ఏది ఫస్ట్ గిన్నె ఇది రెండోదా?
చిన్న చిన్న భక్తులు స్కూల్ నుంచి వచ్చారు పాపం. తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. స్కూల్ ఉంది ఏంటారా మధ్యాహ్నం మళ్ళీ? ఓ మై గాడ్. మీ మామయ్య గారు క్రౌడ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇప్పుడు దాకా రఫ్గా ఒక 500 కవర్ అయ్యారు. వాటర్ గ్లాస్ పక్కన ఆటో ఉంది, పంచాయతీ ఆటో. ఆటోలో వేసుకోబోతున్నాం. అమ్మా ఆరోగ్యం ప్రత్యేకంగా అమృతం తీసుకుంటా వ్యాపారం చేస్తుంది. మీరు కొంచెం ఎవరు ఎవరంటే ఒక మనసు సామాన్లు మీ చిన్న ఆ బ్యాగ్లో ఆ పక్కన పొద్దు నుంచి వాటర్ డ్యూటీలోనే ఉన్నావా? మధ్యలో బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ డ్యూటీ ఎక్కారా? బాబు కొంతమంది
వాళ్ళ కమిటీ కుర్రాళ్ళు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు అందరూనే. అది గ్యాప్ లేకుండా. శివ అయితే పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు, సేమ్ పొజిషన్. ఈడు పొద్దునుంచి పాపం ఆకుల దగ్గరే ఉన్నాడు. ఈడు కాబోయే కమిటీ కుర్రాళ్ళు అంటే ఆ మాత్రం చెయ్యాలి, ఊరికి నేర్పుతారు ఏంటి కమిటీ కుర్రాళ్ళు అని. ప్లేట్లు తీసుకున్న వాళ్ళు దయచేసి ముందుకు నడవాలండి. ఇక్కడ క్రౌడెడ్ గా ఉండకూడదు, దయచేసి ముందుకు వెళ్ళాలి. అన్ని సరిపోతాయండి, కాకపోతే మీరు ఏం చేస్తారంటే అట్లా ఒక 2700 మెంబర్స్కి భోజనం అరేంజ్ చేసాం. ఇంకా ఎంతమంది వస్తారో చూడాలి. మా లేడీస్ కార్డు పెట్టారు, వేరే దాంట్లో ఉంది, అక్కడికి వెళ్ళిపో, ఖాళీగా ఉంది అక్కడ. పేరు భోజనం అయిందా? భోజనం అంతే, చుక్కల్లో చంద్రుడు. ఏంటి వేరే కార్యక్రమం కాకరకాయలు దొండకాయలు వేయాలంటే చిన్న పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. కమిటీ కుర్రాళ్ళ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. సాంబార్ పరిస్థితి ఎలా ఉంది? చివరికి వచ్చిందా? ఓకే. పొద్దు నుంచి ఏమయ్యాడో తెలీదు, ఇప్పుడు వచ్చాడు సడన్ గానే. అయిపోయే టైంకి వచ్చి మొత్తం చేస్తున్నట్టే యాక్టింగ్ అనమాట ఇక్కడ. అది వావ్, మిస్టర్ వెంకీ, వాట్ ఆర్ యూ సర్వింగ్ వెంకీ? ఏమంటే ఇతనా ప్రసాదం. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? తినలేదు, తినాలి. బూందీ కూర ఏమన్నా తొందరగా అయిపోద్ది, టప్మా అయిపోద్ది 10 నిమిషాల్లోనే. బూందీ కూరకి ఇంకో పేరు ఆపద్ బాంధవుడు అనమాట. అది సాంబార్ చివరికి వస్తుంది, ఇంకా లాస్ట్ గిన్ని. అది లాస్ట్ సాంబార్. ఇంకా ఎంతమంది వచ్చుంటారో ఇప్పుడు దాకా? ప్లేట్లు ఎంత తెచ్చాం చూసుకుంటే అయిపోద్ది. 3000 అయిపోయినాయి. అది 3000 ప్లేట్స్ అంటే లాస్ట్ కట్ట రన్ అవుతుంది. అంటే 3000 కంప్లీట్ అవుతున్నారు దగ్గర దగ్గర. అది మనోడు పొద్దు నుంచి సాంబార్ దగ్గర ఉన్నాడు, అసలు అటు ఇటు కదలకుండానే.
క్రౌడ్ లాస్ట్కి వస్తుందా వెంకీ? లాస్ట్కి వస్తుంది. బిర్యానీ ఇంకా ఉంది, ప్రసాదం ఉంది, కర్రీ ఇంకా నడుస్తుంది. అది లేడీస్ దగ్గర అయిపోయింది కదా, సో పులిహోర అక్కడ తీసుకొచ్చేసి జెంట్స్ దగ్గర పెడుతున్నారు అనమాట. లాస్ట్కి వస్తున్నాయి ఇంకా. సీన్ గారు రిలాక్స్ అవుతున్నారు. లాస్ట్కి వస్తున్నాయి ఇంకా భోజనాలు. అది కష్టపడి పాపం రెస్ట్ తీసుకుంటున్నారు అలాగా. రైస్ తేవాలా? ఒక కౌంటర్ ఇంకా. ఓకే, ఇంకా మ్యాక్సిమం అయిపోయింది. లేడీస్ కౌంటర్ అదిగో క్లోజు, ఇంకెవరు లేరు అక్కడ, అందరు ఖాళీ. జెంట్స్ కౌంటర్లో కొంతమంది ఉన్నారు. మహా అయితే నాకు తెలిసి ఇంకో 100 మంది వస్తారేమో. ఆల్రెడీ మన టార్గెట్ రీచ్ అయిపోయాము. 100 మంది వచ్చేస్తే 3000 అయిపోయారు ఎప్పుడో. ఇంకా పైన మిగిలిన వాళ్ళకి ఇంకా ఒక 100 మెంబర్స్ ఉంటారేమో. అది వెంకటరత్నం సహాయ సహకారాలతో ఏ ఆటంకాలు లేకుండా జరిగింది ఇప్పుడు దాకా. కొద్దిగా ఎద నడిచండి, రైస్ సాంబార్ మంచిది ఎదరు ఉన్నాయని అక్కడ కొద్దిగా ఎద నడిచండి. ఓకే, 10 నిమిషాలకు వచ్చిన డబ్బులు లెక్కెట్టుకుంటున్నారు. అది చందాలు. ఇప్పుడు భోజనాలు చేసేవాళ్ళు ఇచ్చిన చందాలు. ఆ చందాలు తీసుకుంటే లాస్ట్లో లేకుండా మా డబ్బులు ఏం పడకుండా అయిపోయినట్టే అవుతుంది. ఎంత వచ్చినాయో సాయంత్రం తెలుస్తుంది అమౌంట్. ఇదిగో ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి ఏంటంటే పేరుకి కమిటీ మందే అందరం అంటాడు. పొద్దున్న రాకుండా డైరెక్ట్ భోజనాలు అయిపోయాయి. భోజనాలు అయిపోయినాయి. పొద్దున్న 11:30కు మొదలెట్టాం. 2:30 కల్లా మొత్తం క్లోజ్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మేబీ ఒక 100 మంది తగ్గుంటారేమో, కానీ 3000 టార్గెట్ అయితే రీచ్ అయిపోయాము. భోజనాలన్నీ బాగానే ఉన్నాయన్నారు. లాస్ట్లో కొంచెం టెన్షన్ పడ్డాం సరిపోతా లేదో అని, కానీ సరిపోయింది. అన్నీ అయిపోయాక అందరినీ పంపాక మొత్తం టెంట్లు అవి తీసిన తర్వాత మా భోజనాలు చేసి ఇప్పుడే కూర్చున్నాం. ఇలా అన్ని సభ్యులు, కొంతమంది కమిటీ సభ్యులు లేరు, పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో 22వ సంవత్సరం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం లాగానే గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. మన వెంకటరత్నం కూడా పాపం బాగా హెల్ప్ చేసాడు. వాళ్ళు ఎప్పుడు కష్టపడినాడు, వాళ్ళు కష్టపడ్డాడు. మనకి ఏంటంటే వర్షాలు బాగా ఎక్కువగా పడుతున్నాయి. దేవుడి దయ వల్ల ఇవాళ మాకు వర్షం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే వర్షాల వల్ల కూరగాయల ధరలు అవి కూడా బాగా పెరిగిపోయి మాకు ఎలాగవుతుందా సంతోషమా ఏంటి అనుకున్నాము. కాకపోతే దాతలందరూ సహాయ సహకారాలు అందించడం వల్ల బాగానే జరిగిపోయింది. మన ఊళ్ళో వాళ్ళే కాకుండా పొరుగు ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది సందాలు ఇచ్చారు. సో వాళ్ళందరూ హెల్ప్ తోటి కూరగాయల వాళ్ళు, సరుకుల వాళ్ళు కూడా కొంచెం రేట్ చూసేయడం, తక్కువ వేయడం వల్ల బాగా జరిగింది. వినాయకుడి దయ వల్ల బాగా జరిగిపోయింది కార్యక్రమం. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఊరేగింపు వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆదివారం వినాయక కమిటీ కుర్రాళ్ళు. ఓకే చాలు ఇంకా.